జై హింద్ అందరికి. ఈ రోజు ప్రాక్టీస్ వచ్చేసి ఈ టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ బ్లూ కలర్ కోన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ కోన్ నుంచి అవతల సైడ్ మీకు రెడ్ కలర్ కోన్ అయితే కనిపిస్తుంది. సో ఆ రెడ్ కలర్ కోన్ ఇదంతా టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ దగ్గర నుంచి టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. రెడ్ కలర్ వరకు కోన్ వరకు టర్నింగ్ పాయింట్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇక్కడ వరకు గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్ వరకు స్పీడ్ రన్నింగ్ చేయాలి. మళ్ళీ రెడ్ కలర్ నుంచి మళ్ళీ గ్రీన్ కలర్ అంటే స్ట్రైట్ లైన్ వచ్చేంత వరకు మళ్ళీ స్లో రన్నింగ్ అయితే చేయాలి. సో ఈ విధంగా ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే మనకు SSGDకి సంబంధించిన 5 km రన్నింగ్ గ్రౌండ్ లోనే కండక్ట్ చేస్తారనేది ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. గ్రౌండ్ లో మనం రన్ చేసినప్పుడు ఏంటంటే టర్నింగ్ పాయింట్ లో ఆటోమేటిక్ గా బాడీ అనేది స్లో అవుతుంది. అట్లా స్లో అవ్వకుండా ఒకటే స్పీడ్ కంటిన్యూ చేయాలంటే ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలంటే మాత్రం ఈ విధమైన స్పీడ్ రన్నింగ్, టర్నింగ్ పాయింట్ లో వచ్చేసి స్పీడ్ రన్నింగ్ అండ్ స్ట్రైట్ లైన్ దగ్గర స్లో రన్నింగ్, మళ్ళీ అగైన్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు స్పీడ్ రన్నింగ్, మళ్ళీ స్ట్రైట్ లైన్ స్టార్ట్ అయినప్పుడు స్లో రన్నింగ్. ఈ విధంగా ఒక 5 to 10 రౌండ్స్ మధ్యలో కనుక వేయగలిగితే గ్రౌండ్ లో వచ్చేసి ఈజీగా మనం ఇన్ టైమ్ లో కొట్టగలం. అట్ ద సేమ్ టైం